హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద బ్లింకిట్ కంపెనీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు పర్మనెంట్గా ఇంటి వర్క్ అనేది చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు బ్లింకిట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్, రిక్రూట్ చేసుకుంటున్నది స్టార్ట్ కేజీఎస్ కంపెనీ వాళ్ళు. కానీ బ్లింకిట్ కంపెనీ కస్టమర్స్కి అయితే మీరు ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక బ్లింకిట్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 100 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకు డెసిగ్నేషన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. సో 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే 100% ఇది రిమోట్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు అండర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ స్ట్రీమ్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు డిగ్రీలో ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ చూడండి, ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు ఇక్కడ చూడండి, మనకు రైడర్ సపోర్ట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఇన్కమింగ్ కాల్స్ ఫ్రమ్ డెలివరీ పార్ట్నర్స్ అండ్ రిజాల్వ్ ఆన్ ఫీల్డ్ క్వెరీస్ ఇన్స్టాంట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డెలివరీ పార్ట్నర్స్ సంబంధించి మీకు ఇన్కమింగ్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక కాల్స్ని అయితే మీరు హ్యాండిల్ చేసేసి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఫీల్డ్ క్వెరీస్కి సంబంధించి మీరు సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మేనేజ్ కస్టమర్ డినైడ్ ఆర్డర్స్, క్యాన్సిలేషన్స్ అండ్ రైడర్ అసైన్మెంట్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వెయిట్ ఎస్కలేషన్కి సంబంధించి కూడా మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ మనకు రివ్యూ ఆర్డర్స్ని రివ్యూ చేయడం, లైక్ ఇంటర్నల్ డాష్ బోర్డ్స్లో కావచ్చు, అసైన్ ఎక్స్ట్రా రైడర్స్ ఫర్ హెవీ లోడ్స్కి సంబంధించి కావచ్చు, మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎస్ఓపి అథరెన్సెస్ స్ట్రిక్ట్లీ ఫాలో కాల్ స్క్రిప్ట్స్, టైమ్ లైన్స్ అండ్ గైడ్ లైన్స్ టు ఎన్ష్యూర్ హై ఎఫిషియన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఇది మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపల్సరీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మీరు వర్క్ ఎలా చేయాలి, అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్ యొక్క క్వెరీస్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టు కేసు మనకు గ్రాస్ శాలరీస్ చూడొచ్చు. 15,000 వరకు పర్ మంత్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కటింగ్స్ అన్ని పోను 11,000 వరకు రావడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఉంటుంది. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ కింద మనకు పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్, అలాగే ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఎక్సలెంట్ ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలండి. బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీలో కంపల్సరీగా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ సిస్టమ్ సెటప్ కనుక చూసుకున్నట్టయితే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. అంటే హై స్పీడ్ వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ షిఫ్ట్ అండ్ లీవ్ పాలసీ కనుక చూసుకున్నట్టే గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు 9 అవర్స్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. లీవ్ పాలసీ కనుక చూసుకున్నట్టే స్ట్రిక్ట్ 0 లీవ్ పాలసీ ఫర్ ద ఫస్ట్ 90 డేస్, అంటే ఫస్ట్ 3 మంత్స్ మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి ట్రైనింగ్ అండ్ నెస్టింగ్ ఫేజ్ ఫస్ట్ 3 మంత్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ 3 మంత్స్లో మీకు ఎటువంటి లీవ్స్ అయితే ఉండవు. తర్వాత మీరు లీవ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు టోటల్గా 3 స్టేజెస్ ప్రతి యొక్క స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమే వాళ్ళు రివ్యూ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది వర్ది ఫోన్ ఆర్ మెయిల్ ద్వారా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు L1 రౌండ్ అయితే ఉంటుంది, ఇనిషియల్ హెచ్ఆర్ స్క్రీనింగ్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ చెక్ అనమాట. తర్వాత వచ్చేసి L2 రౌండ్ వచ్చేసి మనకు ఆపరేషన్ అసెస్మెంట్ అండ్ ప్రాసెస్ కాంపాటబిలిటీ రౌండ్ అయితే ఉంటుంది. లాస్ట్ రౌండ్ వచ్చేసి మనకు క్లయింట్ రౌండ్ అనమాట. సో మనకు ఫైనల్ అప్రూవల్ రౌండ్ విత్ ది బ్లింకిట్ టీమ్. సో బ్లింకిట్ టీం వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు అప్రూవల్ అనేది ఫైనల్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో రోల్ కేటగిరీ చూడండి, ఇక్కడ మనకు కస్టమర్ సక్సెస్కి అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ వచ్చేసి ఈ కామర్స్, లాజిస్టిక్ అండ్ కొరియర్ విభాగాల్లో ఇండస్ట్రీలో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ కనుక చూసుకున్నట్టయితే StarTech does not charge any cost for hiring. Please be aware if anyone asking for money in the name of StarTech. సో StarTech కంపెనీ వాళ్ళైతే సో అప్లై చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ వరకు ₹1 కూడా మీరు పే చేసిన అవసరం లేదు. సో జెన్యూన్ జాబ్స్ అయితే మీరు ₹1 కూడా పే చేసిన అవసరం లేదనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్టింగ్లో అయితే మీరు అప్లై చేసుకునేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి వాటి మీద కొద్దిగా అవేర్గా ఉండండి అని చెప్పేసి ఇక్కడ మనకు నోట్లో కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అనేది కదా, ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఉంటే సింపుల్గా ప్రొఫైల్ అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అప్లై అనేది చేసుకోండి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లై అయినట్టు పాపప్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. యూ హ్యావ్ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా మనకు స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్టు. ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ టుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.